విశాఖ నగరంలోకి వేసవి అతిథులు వచ్చేసాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ అద్భుత రుచుల వాటర్ మిలన్స్ ఇప్పుడు వైజాగ్ వాసుల నోరు ఊరిస్తున్నాయి. ఆకుపచ్చ ఎరుపు వర్ణాలతో మధ్యలో బ్లాక్ సీడ్స్తో చూడగానే తినాలనిపించే వాటర్ మిలన్లు ఇప్పుడు సరికొత్త కలర్తో సందడి చేస్తున్నాయి. పసుపు వర్ణంలో కనిపిస్తూ ఫ్రూట్ లవర్స్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. భగభగ మండే ఎండల్లో చలువ చేసే చల్లని పుచ్చకాయలంటే అందరికీ ఇష్టమే. తక్కువ ధరతో ఇంటిల్లిపాదిని సంతోషింపబరిచే వాటర్ మిలన్ను ఇక్కడ ఫ్యామిలీ ఫ్రూట్గా పిలుస్తారు. నీటి శాతం ఎక్కువగా ఉండడంతో పాటు అనేక పోషకాలు ఈ పండుతో మిళితమై ఉంటాయి. ముఖ్యంగా మిలన్ సీడ్స్ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. శరీర ఉష్ణోగ్రతని తగ్గించడంతో పాటు జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. పుచ్చకాయ ఆహారంగా తీసుకోవడం వల్ల అందం, ఆరోగ్యం చేకూరుతాయని పెద్దలు చెబుతారు. దీంతో విశాఖలో పుచ్చకాయలకు డిమాండ్ పెరిగింది. ఎల్లో కలర్ ట్రై చేస్తాను, చాలా స్వీట్గానే ఉంటుంది, బాగుంటుంది, అట్రాక్టివ్గా ఉన్నాయి. పిల్లలు కూడా ఇష్టపడతారు. ప్రైస్ ఎక్కువ, క్వాలిటీ ఉండదు, నిలువ ఉంటుంది, ఇక్కడ ఫ్రెష్గా ఉంటుంది. ప్రతి వేసవికి విరివిగా దొరికే ఈ పండు ముదురు ఆకుపచ్చ తొక్కతో ఎరుపు గుజ్జుతో తీయగా నోరు ఊరిస్తుంది. కానీ ఈ సమ్మర్కి ఎల్లో మిలన్ స్పెషల్ అట్రాక్షన్గా మార్కెట్లో ఉండడం విశేషం. కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటున్న ఈ ఎల్లో మిలన్ టేస్ట్లో రారాజుగా కొనుగోలుదారుల నుంచి మన్ననలు అందుకుంటుంది. పెద్ద పెద్ద మాల్స్లో మాత్రమే ఉండే ఇలాంటి వాటర్ మిలన్స్ ఇప్పుడు రోడ్డు పక్కన కూడా కనువిందు చేస్తుంది. దీంతో ప్రజలు ఈ వాటర్ మిలన్పై మక్కువ చూపిస్తున్నారు. ఎందుకంటే వాటర్ కంటెంట్ గట్రా ఎక్కువ ఉంటుంది కాబట్టి, దట్టు మనకి మార్కెట్లో ఏది కొత్తగా అనిపిస్తే జనాలు అదే యాక్సెప్ట్ చేస్తున్నారు. మన పాత రకంగా రెడ్ వస్తుంది అనేసి, అంటే కొంతమంది వేరేగా ఇంజెక్షన్స్ ఏమో అంటున్నారు, కానీ అవేమో ఉండవండి. ఇది మనకి కేరళ, తమిళనాడులోని చాలా కామన్గా దొరికే ఫ్రూట్, కానీ మన వైజాగ్ వచ్చేసి కొత్తగా వచ్చింది అంతే. దీనికి మించి అంటే మనకున్న రెడ్ కలర్ కన్నా దీనిలో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ స్వీట్ ఆల్సో ఎక్కువ ఉంటుంది, రెడ్ ఆల్సో ఎక్కువ ఉంటుంది. అదే కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మన తినే పేషెంట్ కస్టమర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు కొత్త రకం ఫ్రూట్ ఏదైనా తీసుకోవడానికి. దీని వాల్యూ గట్రా ఏం పట్టించుకోవట్లేదు. జస్ట్ దాని స్వీట్ కానీ దాని వాటర్నెస్ కానీ వాళ్ళు ఫీల్ అవుతూ దాన్ని ఎంకరేజ్ చేస్తూ యాక్సెప్ట్ చేస్తూ మళ్ళీ ఎప్పుడు వస్తా దీనికోసం ఎదురు చూస్తున్నారు. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ వాటర్ కంటెంట్ కూడా చాలా మన నార్మల్ కాయ కన్నా దీనికి ఎక్కువ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ దీనికి కేరళ, తమిళనాడు నుంచి రావడం వల్ల చిన్న ఎక్కువ ట్రాన్స్పోర్ట్ పడుతుంది. మన నార్మల్ దానికన్నా దీని మీకు ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. మా దగ్గర అయితే కిలో 40 రూపాయలు అమ్ముతున్నాం. ఇది చాలా అందుబాటులో, చాలా ఫ్రూట్స్ చాలా బాగుంటుందండి. మామూలు ఐటమ్కి ఈ ఐటమ్కి టేస్ట్ చాలా తేడా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది, ఇది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది డైరెక్ట్ మేము రైతు దగ్గరికి వెళ్ళి రైతు దగ్గర కొనుగోలు చేసుకుని వచ్చి తెచ్చి డైరెక్ట్ మేము అమ్ముతామండి. దీంట్లో మధ్యవర్తులు కానీ దళారులు కానీ ఎవరు ఉండరు. డైరెక్ట్ మేము ఇచ్చేస్తాం. కస్టమర్కి కూడా మా ద్వారా డైరెక్ట్గా ఇస్తాం. విశాఖలో ఇప్పుడు ఏ మూల చూసినా వాటర్ మిలన్సే కనిపిస్తున్నాయి. ప్రజలు కూడా వీటిని కొంటూ ఇంటిల్లిపాది తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వాటర్ మిలాన్ ఫ్రూట్ని ఫ్యామిలీ ఫ్రూట్గా కూడా చెప్తారు. ఎందుకనంటే తక్కువ ధరకి మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఈ ఫ్రూట్స్ని తిని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి. అయితే ఎండల నుంచి సంరక్షణ పొందేదానికి ఇలా వాటర్ మిలాన్ ఫ్రూట్స్ కూడా మన శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఎంతో హెల్ప్ చేస్తాయి. అలాగే మంచి పోషకాలని కూడా అందిస్తాయి. అందం, ఆరోగ్యం కాపాడుకోవడానికి మరి ఇలాంటి వాటర్ మిలాన్స్ని ఈసారి సమ్మర్ ఫ్రూట్గా ప్రిఫర్ చేయడంలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే ఈసారి మార్కెట్లో కొత్తగా వచ్చిన ఈ ఎల్లో వాటర్ మిలాన్స్ ఎలా ఉన్నాయి నేను ఒకసారి టేస్ట్ చేసి మీకు కూడా చెప్తాను. వావ్, సూపర్ అనేలాగా ఉన్నాయి. మరి ఇంకెందుకు లేక అందరూ కూడా ఈ వాటర్ మిలాన్స్ని ఎంజాయ్ చేసేయండి. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV.